మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిందే. ప్రత్యేకంగా మన ప్రియులను కోల్పోయినప్పుడు, వారి మరణ సమయంలో వారి శవపేటికను చూసినప్పుడు, లేదా రాత్రి మన ఆలోచనల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్న సహజమే. మరణం తర్వాత నేరుగా పరలోకానికి వెళ్ళిపోతామా? గతంలో మరణించిన వారితో మనం సంభాషించగలమా? ఇంకా అనేక ప్రశ్నలు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. అయితే రోమాలు నొక్కి పొడుచుకునేలా సమాధానాలన్నీ కూడా బైబిల్ మాత్రమే ప్రపంచానికి తెలియజేసింది. మానవుని ఉనికిని, మరణం తర్వాత ఉండే సంగతులను ముందుగానే తెలియజేసింది. బైబిల్ మన ఆత్మ యొక్క శాశ్వత విధి యొక్క స్పష్టమైన దృక్పథాన్ని కూడా అందించింది. మీరు గ్రహించకపోయినా మీరు ఇప్పటికే ఆ గమ్యస్థానంలో ఒకదాని వైపు నడుస్తున్నారు. గమనించండి, ఎవరు సమయాన్ని ఆపలేరు, మరణాన్ని అసలే ఆపలేరు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా మీరు నిర్ణయించుకోవచ్చు. ఈ వీడియోను చివరిదాకా చూడగలిగితే మీరు మరింత స్పష్టత కలుగుతుందని నేను భావిస్తున్నాను. మీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నరకం నిజంగా ఉందా? పరలోకం ఉందని బైబిల్ ఏమి చెబుతుంది? అంతిమ తీర్పులో ఏమి జరుగుతుంది? వీటన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారని ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు? ఇది ముగింపా లేదా కొత్త ప్రారంభమా? మరణం తర్వాత స్పృహ ఉంటుందా? గడిచిన మన ప్రియమైన వారు ఎక్కడ ఉన్నారు? పునరుద్ధానం అంటే ఏంటి? నిత్యత్వంలో జీవితం ఎలా ఉంటుంది? ఇది మిమ్మల్ని భయపెట్టాలనే సందేశం కాదు. మిమ్మల్ని మేల్కొల్పడానికి ఇది ఒక అత్యవసర పిలుపు సందేశం. ఎందుకంటే మరణం గురించి మీరు ఏది నమ్ముతారో ఆ నమ్మకమే ఈరోజు ఎలా జీవించాలో నేర్పిస్తుంది. చరిత్రలో ఈజిప్షియన్ పిరమిడ్లైనా లేదా ఎన్నో సిద్ధాంతాల నుండి చెప్పే ఎన్నో కథలకైనా భిన్నంగా ఉండబోతుంది. వీటిని సంపూర్ణ ముగింపుగా భావించే ఆధునిక తత్వశాస్త్రాలు మరణాన్ని అనేక విధాలుగా అర్థం చేసుకున్నారు. కొందరు మరణానికి దగ్గరైన అనుభవాల సాక్ష్యాలతో, కొందరు ఆధ్యాత్మికత, పునర్జన్మ లేదా విజ్ఞాన శాస్త్రంతో కూడా వివరణలు కోరుకుంటారు. వీటన్నిటికీ ఎటువంటి పునాది లేదు. అయితే మరణం గురించిన విషయాలను గురించి వాటి సమయంలో వాటిని అందంగానే చూడమని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అలాగే దేవుడు మన హృదయంలో అట్టి నిత్యత్వ సంబంధమైనటువంటి సంగతులను తన వాక్యం ద్వారా ముందుగానే వెల్లడి చేశాడు. ప్రసంగి 3:11 రాయబడింది, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమయమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అని రాయ. ఈ జీవితానికి మించినది ఏదో ఉందని సహజమైన అవగాహనతో మానవులు సృష్టింపబడ్డారు. హృదయంలో ఈ శాశ్వతత్వం భయం యొక్క ఫలితం కాదు, ఇది రూపకల్పన. మనం ఉనికిలో ఉండడమే కాకుండా శాశ్వతమైన ఉద్దేశంతో జీవించడం కోసం తయారు చేయబడ్డాం. చాలామంది మరణం అంటే భయం, ఎందుకంటే వారు దాన్ని అత్యంత చీకటి వంటి భయంకరమైన ఎడబాటుగా ఆలోచిస్తారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు వీటికి భిన్నంగా బోధించారు. మరణంపై ఉన్న అధికారాన్ని బట్టి ఆయన ఇలా అన్నారు, మరణం ఒక భయంకరమైన ముగింపుగా కాకుండా అది ఉన్నతమైన నిత్య జీవితానికి రూపాంతరం అని నేర్పించారు. యోహాను సువార్త 11:25 ప్రకారము, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని వ్రాయబడింది. యేసుక్రీస్తు మరణం తర్వాత జీవితం ఉందని మాత్రమే కాకుండా ఆ జీవితానికి తానే మూలం అని కూడా ధృవీకరించారు. మరణం సమయంలో తన స్నేహితుడు లాజరు తిరిగి బ్రతికించే ముందు కూడా ఇలా అన్నారు, అతని శక్తి మరియు కాల పరిమితులు శరీరం మరియు సమాధిని అధిగమిస్తుందని ఒక ఉదాహరణగా చూపించాడు. క్రైస్తవ విశ్వాసంలో మరణం ఓటమి కాదు, కానీ ఒక కొత్త రూపావళి ప్రారంభ దశ. అపోస్తలుడైన పౌలు దానికి ఈ విధంగా వ్యక్తపరిచాడు. ఫిలిప్పీ 1:21 ప్రకారము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటి దేవుని ఉనికిని గుర్చినటువంటి ప్రత్యక్షత. ఈ దృక్పథం మరణాన్ని అత్యంత భిన్నంగా పరిగణించే సాంస్కృతిక నమూనాను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. విశ్వాసికి మరణంలో భయం ఉండదు, కానీ నిరీక్షణ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క స్పష్టమైన మరియు అత్యంత ప్రసిద్ధమైనటువంటి బోధనలో ఇది ఒకటి. మరణం తర్వాత 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి.
అవయవాలతో కూడా పని ఉండదు. మరలా జన్మించడం లేనేలేదు. సమాధిని దాటి రెండవ అవకాశం అసలే లేదు. దేవునితో శాశ్వత జీవితం లేదా దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడం మాత్రమే ఉన్నాయి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు మరియు లాజరును గురించిన ఉపమానాన్ని వివరించారు. ఇద్దరు మరణించారు. లాజరు పరలోకానికి ఎత్తబడ్డాడు, ధనవంతుడు పాతాళానికి దిగిపోయాడు. మరి వారి మధ్య ఇక అపరిమితమైనటువంటి విభజన కలిగింది. ఈ ఉపమానం ఒక కథ కాదు, ఇది హెచ్చరిక. జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆత్మ యొక్క శాశ్వతమైన విధిని నిర్ణయిస్తాయని యేసుక్రీస్తు బోధించాడు. తర్వాత దాన్ని మార్చడం అసాధ్యం. అందుకే ఈ విషయాన్ని బైబిల్ నొక్కి చెబుతుంది. మీ యవ్వన కాలంలోనే మీ సృష్టికర్తను గుర్తుంచుకోండి అని ప్రసంగి 12లో రాయబడింది. హెబ్రీ 9:27 ప్రకారము మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలని నియమింపబడిన, కానీ దీని తర్వాత తీర్పు ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ సత్యం అనేక ప్రసిద్ధి నమ్మకాలను కూడా కూల్చివేస్తుంది. ఆశ్చర్యకరమైన ఆత్మలు లేవు, రెండవ అవకాశాలు లేవు, ఆత్మల పరకాయ ప్రవేశం అసలే లేదు. నిత్యత్వం మనం ఈరోజు జీవిస్తున్నప్పుడే నిర్ణయించబడుతుంది. మనకు నిర్ణయించుకునేటువంటి సమయం చాలా తక్కువగా ఉంది. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మనకు చివరి గడియ ఎప్పుడు అనేది మనకు తెలియదు. మన చివరి శ్వాస ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నిర్ణయించుకునేటువంటి సమయం పరిమితం మిత్రమా. కానీ జీవితంలో మనం ఎంచుకునేది శాశ్వతమైన పరిణామాలకు దారితీస్తుందని గ్రహించాలి. బైబిల్లోని అత్యంత గంభీరమైన సత్యాలలో ఒకటి ఏమిటంటే, ఎవరు కూడా ఆఖరి తీర్పు నుండి తప్పించుకోలేరు. దేవుడు నియమించిన రోజున ధనవంతులు, పేదలు, ఘనులు, అజ్ఞానులు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ ఆ సృష్టికర్త సింహాసనం ముందు నిలబడి తమ జీవితాల గురించి వివరిస్తారు. బైబిల్ ఇలా చెబుతుంది, మరియు చనిపోయిన వారు, చిన్నవారు, గొప్పవారు దేవుని సింహాసనం ముందు నిలబడి, ఆ యొక్క సింహాసనం ముందు నిలబడడం ముందు నేను చూశాను, పుస్తకాలు తెరవబడ్డాయి, మరియు చనిపోయిన వారు పుస్తకాలలో వ్రాయబడినటువంటి దాని ప్రకారం వారి పనుల ప్రకారం తీర్పు తీర్చబడుతున్నారు అని బైబిల్లో రాయబడింది. ఆ తీర్పు న్యాయమైనది, ఖచ్చితమైనది మరియు వ్యక్తిగతమైనది. ఎటువంటి సాకులు ఉండవు, రక్షణ న్యాయవాదులు ఉండరు, కథను మార్చడానికి అవకాశం ఉండదు. ప్రతి వ్యక్తి దేవుని సింహాసనం ముందు ఒంటరిగా నిలబడతారు. మరియు వారు చేసిన, చెప్పిన లేదా ఆలోచించిన ప్రతిదీ పూర్తి స్పష్టతతో వెల్లడి అవుతుంది. యేసుక్రీస్తు స్వయంగా హెచ్చరించాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నదని మత్తయి 12:36లో వ్రాయబడింది. మరియు అపోస్తలుడైన పౌలు కూడా దీనిని నొక్కి చెప్పాడు, దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అని రోమా 2:16లో వ్రాయబడింది. ఆత్మ ఎక్కడ కూడా రహస్యంగా దాచపడదు, అంతా వెలుగులోనికి వస్తుంది, బట్టబయలైపోతుంది. మీరు ఆ ఎన్కౌంటర్కు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక్కడ కీలకమైన విషయం ఒకటి ఉంది. యేసు క్రీస్తును విశ్వసించిన వారికి మాత్రమే తీర్పనే భయం ఉండదు. బైబిల్ ఇలా చెబుతుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:1లో వ్రాయబడింది. కానీ దేవుని కృపను తిరస్కరించిన వారికి తీర్పు శాశ్వతమైన విభజనకు నాంది పలుకుతుంది. మత్తయి సువార్త 25:41 ప్రకారము, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని వ్రాయబడింది. ఆఖరి తీర్పు అనేది ఖాళీ బెదిరింపు కాదు, ప్రేమతో నిండిన హెచ్చరిక. దేవుడు ఎవరిని ఖండించాలని కోరుకోడు, కానీ ప్రతి ఒక్కరి నిర్ణయాలను గౌరవిస్తాడు. ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, చనిపోయిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారు స్పృహలో ఉన్నారా? వారు మనల్ని చూడగలరా? బైబిల్ స్పష్టంగా సమాధానం ఇస్తుంది. ఎందుకంటే జీవించి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు, కానీ చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞాపక శక్తిని కోల్పోతారు. ప్రసంగి 9:5 ప్రకారము, బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమునో కలుగదు అని వ్రాయబడింది. మరణం తరువాత చనిపోయిన వారికి జీవించి ఉన్న ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదని ఇది బోధిస్తుంది.
వారు గ్రహించలేరు, మనతో మాట్లాడలేరు, మన విషయంలో జోక్యాలు చేసుకోలేరు. వారు ఒక నిర్దిష్టమైనటువంటి స్థితిలోనే ఉంటారు. వారి జీవించినటువంటి జీవిత కాలంలో వారు దేవునిపై విశ్వాసం లేదా తిరస్కరించడం ద్వారా వారి ఆత్మ నిర్వచించబడుతుంది. ధనవంతుడు మరియు లాజరు ఉన్నటువంటి ఉపమానంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31లో ఉన్నటువంటి వాక్య భాగాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాస్తవికతను వివరించాడు. మరణం తర్వాత ఆత్మ యొక్క గమ్యం వెంటనే ఉంటుందని చూపించాడు. నీతిమంతులకు మరియు అనీతిమంతులకు మధ్య తిరుగులేని విభజన ఉంటుందని చెప్పాడు. మరణంలోనే తీర్పు ఖరారవుతుంది. భౌతిక ప్రపంచానికి మరియు మరణం తర్వాత ఉన్న స్థితికి మధ్య వంతెనలు ఉండవు. అందువల్ల చనిపోయిన వారు తిరిగి రావడానికి, సందర్శించడానికి లేదా జీవించి ఉన్న వారికి సంకేతాలు ఇవ్వడానికి అవకాశం అసలే లేదు. బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ సత్యాలు అనేక ప్రసిద్ధ నమ్మకాలను, పురాణాలను మరియు కొన్ని ఆధునిక మతపరమైన ఆచారాలను కూడా కొట్టివేస్తుంది. కొందరు మరణించిన తమ ప్రియులతో మాట్లాడడానికి ప్రయత్నించి ఓదార్పు పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రపంచానికి అనైతిక క్షుద్ర మార్గాల ద్వారా సంప్రదించడానికి చేసే ఏ ప్రయత్నాన్ని కూడా బైబిల్ గట్టిగా ఖండిస్తుంది. మీలో సోది చెప్పేటువంటి వ్యక్తిని లేదా మాంత్రికుడిని లేదా చనిపోయిన వారిని పిలిచే వ్యక్తిని కనుగొనకూడదు. ఈ పనులు చేసే వారందరూ ప్రభువుకు అసహ్యకరమైన వారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం ప్రకారము తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానైనను మేఘ శకునములుగాను సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలాలకులైనను కర్ణపిశాచి నడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో ఖండితంగా వ్రాయబడ్డాయి. మృతులను సంప్రదించేటువంటి ప్రయత్నం అమాయకత్వం, ఎందుకంటే అది నిజం కాదు. దేవుని వాక్యం ప్రకారము మృతులు స్పందించలేరు. అయితే గమనించండి, ఆత్మల ద్వారా స్పందించేటువంటి మరణించినటువంటి వ్యక్తి ఆత్మ కాదు, అది మోసగించే ఆత్మ. 2 కొరింథీ 11:14 ప్రకారము ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. సాతాను అనేక ప్రయత్నాలతో మనల్ని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. దీనికి స్పష్టమైనటువంటి ఉదాహరణ 1 సమూయేలు 28లో కూడా ఒక సంఘటన రాయబడింది. రాజైన సౌలు నిరాశకు గురైనప్పుడు ప్రవక్త సమూయేలుతో మాట్లాడడానికి ఒక మాధ్యమాన్ని సంప్రదించినప్పుడు ఫలితం విషాదకరంగా మారిపోయింది. దేవుడు అతన్ని తిరస్కరించాడు మరియు అతని ముగింపు నాశనానికి దారితీసింది. ఎవరైనా చనిపోయిన వారితో సంభాషించడానికి ప్రయత్నించినప్పుడు అది దయ్యాల ప్రభావాన్ని అనుమతించే తలుపులను తెరుస్తుంది. ఇది దేవుని స్వరం నుండి మళ్లిస్తుంది, నిషేధించబడిన వాటి వైపు దారితీస్తుంది. ఇది శత్రువు యొక్క మోసానికి బాధితుల్ని చేస్తుంది, చీకటిలో వెలుగుగా కనిపించేటువంటి దృక్పథాన్ని ఇస్తుంది. అయితే బైబిల్ ఈ అభ్యాసాలను నిషేధిస్తుంది. అంతేకాకుండా సత్యంలో నిలిచిన్న వారిని కూడా రక్షిస్తుంది. కాబట్టి క్షుద్ర విద్యలో సమాధానాలను వెతకడానికి బదులుగా దేవుని వైపు ఆహ్వానం ఉందని గ్రహించండి. ఆయన మాటల్లో ఆయన వెతకండి. శరీరం చనిపోయినప్పుడు ఆత్మకు ఏం జరుగుతుంది? మానవుని యొక్క శరీరం ఆత్మ మరియు ఆత్మతో రూపొందించబడ్డాడని బైబిల్ బోధిస్తుంది. 1 తెస్సలోనిక 5:23 ప్రకారము సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితమగును సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అని వ్రాయబడింది. మరణం సంభవించినప్పుడు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ప్రసంగి 12:7లో వ్రాయబడింది. దీని అర్థం అన్ని ఆత్మలు దేవుని వద్దకు తిరిగి రావడం ద్వారా రక్షింపబడతాయని కాదు, కానీ తీర్పు దినం కోసం ఎదురు చూడడానికి దేవుని అధికారం క్రింద జీవ పునరుద్ధానంలోనికి ఆత్మ తిరిగి వస్తుంది. ఇది దాని ప్రారంభ స్థితికి తిరిగి రావడం, పరలోకానికి చేరుకున్న హామీ కాదు. మరణం తర్వాత వెంటనే ఆత్మ, ప్రాణం, శరీరం విడిపోతాయి అని బైబిల్ బోధిస్తుంది.
నీతిమంతులు విశ్రాంతి మరియు ఓదార్పులోనికి ప్రవేశిస్తారు. నిరీక్షణతో పునరుద్ధానం కోసం ఎదురు చూస్తారు. అన్యాయస్తులు తీర్పును ఎదుర్కొంటారు. వేదనతో కూడిన ప్రదేశంలోనికి ప్రవేశిస్తారు. ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారనే ఆలోచన సరైంది కాదు. మరణం గుర్తింపును తొలగించదు లేదా వ్యక్తిగత బాధ్యతను రద్దు చేయదు. ఆత్మ దాని శాశ్వతమైన విధి యొక్క స్పృహను పొందుకుంటుంది. బైబిల్ ఇలా చెబుతుంది, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవారిని మిక్కిలి భయపడుడి అని మత్తయి సువార్త 10:28లో వ్రాయబడింది. మరణం తర్వాత నిజమైన మరియు చురుకైన ఆధ్యాత్మిక కోణం ఉందని మరియు ఆత్మ యొక్క తుది గమ్యం సర్వోన్నత దేవుని చేతుల్లో ఉందని ఈ వచనం నిర్ధారిస్తుంది. క్రైస్తవ విశ్వాసం యొక్క అత్యంత శక్తివంతమైన సత్యాలలో ఒకటి మరణం ముగింపు కాదు, నిత్యత్వంలోనికి పరివర్తన చెందడం అనే వాగ్దానం. చనిపోయిన వారు పునరుద్ధానం చేయబడే రోజు వస్తుందని మరియు ఈ సంఘటన మానవాళి చరిత్రకు నిర్ణయాత్మకమైనదని బైబిల్ బోధిస్తుంది. అపోస్తలుడైనటువంటి యోహాను ఇలా వ్రాశారు. యోహాను సువార్త 5:28 ప్రకారము, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అని రాయబడింది. ఈ పునరుద్ధానం అక్షరార్థం అవుతుంది. ఇది ఒక రూపకం లేదా ఆధ్యాత్మిక అనుభవం కాదు, కానీ దైవిక శక్తి యొక్క చర్య. యేసు తిరిగి వచ్చినప్పుడు చనిపోయిన వారిని పిలుస్తాడు మరియు అతనిని నమ్మేవారిని కూడా మారుస్తాడు. 1 కొరింథీ 15 ప్రకారము 51-52 ఇలా వ్రాయబడింది, ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదురు అని రాయబడింది. క్రీస్తులో ఉన్నవారికి ఇది మహిమాన్వితమైనటువంటి రోజు అవుతుంది. బాధ లేకుండా, మరణం లేకుండా, వ్యాధి లేకుండా కొత్త శరీరాలుగా ఉంటారు. కానీ దేవుని కృపను తిరస్కరించిన వారికి కూడా ఇది భయంకరమైన రోజు అవుతుంది. ఎందుకంటే వారు శాశ్వత తీర్పును ఎదుర్కొంటారు. పునరుద్ధానం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు నిత్య జీవానికి, మరికొందరు అవమానానికి, తిరస్కరణకు లోనవుతారు. అందరూ పిలువబడతారు, కానీ వారి గమ్యం వారి జీవితంలో తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ బైబిల్ సందేశం యొక్క సారాంశం కేవలం హెచ్చరిక కాదు, కానీ ఇది నిరీక్షణ. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించే వారికి నిత్య జీవాన్ని బహుమతిగా అందిస్తున్నాడు. ఈ వాగ్దానం ఒక భ్రమ కాదు, కానీ క్రీస్తు పునరుద్ధానం వలె దృఢమైన వాస్తవికత. ఇది రక్షణ. బైబిల్ ఇలా చెబుతుంది, నిత్య జీవము అనుగ్రహించినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని 1 యోహాను 2:25లో వ్రాయబడింది. నిత్య జీవం అనేది కేవలం అనంతమైన ఉనికి కాదు, కానీ సంపూర్ణమైన జీవితం, ఏ నొప్పి లేకుండా, కన్నీళ్లు లేకుండా దేవునితో పరిపూర్ణమైనటువంటి సహవాసం. నిత్యత్వంలో ఏమి చేయకుండా ఉంటాము అని కాదు, అది అఖండమైనటువంటి ఆనందం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని ప్రకటన 21:4లో మనము చదవగలం. దేవుడు అందరి పట్ల కోరుకునేటువంటి విధి ఇదే. ఇది ఏదో ప్రత్యేకమైందనో లేదా కొందరికి మాత్రమే పరిమితమనే ఆలోచనలు కాదు. యేసు స్వయంగా స్పష్టంగా చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను అని యోహాను సువార్త 14:2లో యేసు ప్రభువారే స్వయంగా వివరించారు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినా విశ్వాసంతో నిత్య జీవితం కొరకు కనిపెట్టుకునేటువంటి వారికి ఒక బలమైన నిరీక్షణ. ఇది విమోచన యొక్క అత్యున్నత దశ. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడం లేదా దేవుని వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి ఒక ఖచ్చితమైన సమయం. అయితే ఈ వాగ్దానాన్ని పొందాలంటే జీవితంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంతిమ తీర్పు ఉందని గ్రహించండి. శాశ్వతమైన గమ్యస్థానాలు 2 ఉన్నాయి, 3వ మార్గం లేనే లేదు. పునఃపరిశీలనకు అవకాశం లేదు. ప్రక్షాళనకు ఇక స్థానం అసలే లేదు.
నిత్యత్వం అనేది వ్యక్తి జీవితంలో దేవునితో కలిసి ఉన్న సంబంధం ద్వారా నిర్వచించబడుతుంది. పరలోకం విమోచింపబడిన వారి శాశ్వత నివాసం. ఇది పాపం లేని, బాధ లేని, మరణం లేని దేవుడు సిద్ధం చేసిన నిజమైన ప్రదేశం. యేసుక్రీస్తుపై విశ్వాసముంచిన వారందరికీ ఇది చివరి ఇల్లు. బైబిల్ ఇలా చెబుతుంది, అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి కొత్త ఆకాశముల కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని 2 పేతురు 3:13 వ్రాయబడింది. అక్కడ మనం ఆనందం, శాంతి మరియు శాశ్వతమైన సంపూర్ణతతో దేవునితో ముఖాముఖిగా జీవిస్తామని గ్రహించాలి. నరకం దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడతాం. నరకం అనేది తీర్పు స్థలం, కటిక చీకటి, శాశ్వతమైన అగ్ని, ఏడుపు మరియు పళ్ళు కొరుకునేటువంటి భయంకరమైన స్థితి. అప్పుడు ఆయన ఎడమ వైపునటువంటి వారిని చూచి, శపింపబడిన వార్లారా, నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకును సిద్ధపరచిన నిత్యాభిలోనికి పోవుడి అని మత్తయి సువార్త 25:41 వ్రాయబడింది. అయితే క్రీస్తులో రక్షణ తిరస్కరించేవారు దేవుడు అందించినటువంటి క్షమాపణను కూడా అంగీకరించకపోవడం ద్వారా ఆ గమ్యాన్ని ఎంచుకుంటారు. బైబిల్ ఇలా చెబుతుంది, ప్రకటన 14:11 ప్రకారము, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరుగల ముద్రను ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు అని దేవుని వాక్యంలో హెచ్చరికగా వ్రాయబడింది. ఇవి ప్రతీకాత్మక బెదిరింపులు కావు, ఎవరూ నశించకూడదని కోరుకునే దేవుడిచ్చిన ప్రేమపూర్వక హెచ్చరికలు. బైబిల్ సందేశం రేపటి కోసం కాదు, ఇది నేటి కోసం, ఇప్పటి కోసం, అత్యవసరం కోసం. ప్రతిరోజు కృపకు అవకాశం ఉంది. మనం తీసుకునే ప్రతి శ్వాస దయ యొక్క చర్య. కానీ గడిచే ప్రతి నిమిషం కూడా నిర్ణయం తీసుకోవడానికి మనం పోగొట్టుకున్నటువంటి అవకాశం. దేవుని వాక్యం మనకు చెబుతుంది ఇలా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని 2 కొరింథీ 6:2-3 రాయబడింది. ఒక సంకేతం, ఒక మంచి సమయం కోసం లేదా ఒక ఆధ్యాత్మిక అనుభవం కోసం వేచి చూడకండి. ఎందుకంటే రోమా 10:17 ప్రకారము, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడినట్టు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే, వింటున్నారంటే రక్షణ గురించినటువంటి మాట మీకు వినపడింది అని అర్థం. ఇది మతం కాదు, మార్గం. ఎన్నిసార్లు చర్చికి వెళ్ళాం అని కాదు, క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించావా లేదా అన్నదే ప్రాముఖ్యం. రక్షణ సంపాదించుకునేది కాదు, కొనుగోలు చేసేది కాదు, లేదా వారసత్వంగా పొందేది కాదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము అని ఎఫెసీ 2:8 వ్రాయబడినట్టు. కాబట్టి ఆ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ముందుగా రోమా 3:23 రాయబడినట్టు, మీరు పాపి అని గ్రహించాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారని రాయబడినట్టు గ్రహించాలి. రెండవది, మీ పాపాల గురించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడాలి. బైబిల్ ఇలా చెబుతుంది, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి అని రాయబడింది. ఈ మాటలన్నీ కూడా అపోస్తుల కార్యములు 3:19 రాయబడ్డాయి. రోమిలకు రాసిన పత్రిక 10:9 బోధించినట్లుగా, అదేదనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుదువు అని బైబిల్లో రాయబడింది. చివరిగా ఆయనను మీ రక్షకుడిగా మరియు ప్రభువుగా స్వీకరించండి. మీ జీవితాన్ని నియంత్రించమని, మీ భారాలను, మీ గాయాలను, మీ శ్రమలన్నీ కూడా, మీ భవిష్యత్తును అతనికి అప్పగించండి. ఆయనను ఆహ్వానించండి. మీ హృదయంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తారో ఇదే రక్షణ అనుభవం. ఆయనలో మాత్రమే క్షమాపణ ఉంది, పరివర్తన మరియు శాశ్వత జీవితం ఉన్నాయి. మీ ఆత్మకు శాశ్వతమైన విధి ఉందని మరియు దేవునితో నడవాలనే కోరిక ఉందని మీరు అర్థం చేసుకుంటే, ఈరోజు నేను యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాను అని మీరు అనుకున్నట్లయితే ఎక్కడైనా దాన్ని రాసి ఉంచండి. ఈ సందేశం ఒక ఆశీర్వాదకరంగా ఉంటే దాన్ని వేరొకరితో పంచుకోండి. ఇది రూపాంతరం చెందిన జీవితాన్ని
మరియు నిశ్చయమైనటువంటి శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. చివరి వరకు ఉండి ఈ మాటలు విన్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.